ఎవరైతే మాట ఇచ్చారో ఆ వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? నీకొక అవసరం వచ్చింది. కష్టమో, బాధో, ఇబ్బందో వచ్చింది. నువ్వు నా అనుకున్న వాళ్ళని హెల్ప్ అడిగావు. వాళ్ళంటారు, "నేనున్నానుగా! నువ్వేమి టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటాను" అని. కానీ ఆ టైం వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేస్తారు. మీకు ఒక పచ్చి నిజం చెప్పనా? మాట ఇచ్చి మాట తప్పడం అది మానవ నైజం. కానీ ఈ లోకంలో మాట ఇచ్చి తప్పని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మాట ఇచ్చి మాట తప్పుటకు ఆయన మానవుడు కాడు, మనిషిని చేసిన దేవుడు అని. దేవుడు అబ్రహాంకి మాట ఇచ్చాడు, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె చేస్తాను అని చెప్పి. చెప్పిన ప్రకారమే చేశాడా లేదా? చేశాడు. అసలు పిల్లలే పుట్టరనుకున్న అబ్రహాంకి, శారాకి దేవుడు అన్నాడు, మీకు ఒక కుమారుని ఇస్తానని మాట ఇచ్చి ఇస్సాకుని దయచేసి మాట నిలబెట్టుకున్నాడుగా. అందుకే ఆదికాండం 21:1 ఇలా ఉంటుంది, యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము శారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను అని. కాబట్టి దేవుడు మీకు ఏదైనా మాట ఇచ్చాడా? అయితే అది ఆయన సమయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. విశ్వాసంతో ఉండండి.